జై శ్రీరామ్. ఆనంద్, ఆనందికి ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారికి కుక్కపిల్ల అంటే చాలా ఇష్టం. వారు తెచ్చుకుని ఆ కుక్కపిల్లని చాలా ఇష్టంగా చూసుకుంటూ ఉండేవారు. వారు ఏది తిన్నా సరే దానికి పెడుతూ ఉండేవారు. వాళ్ళు దాన్ని ఇంట్లో పిల్లల్లాగానే చక్కగా చూసుకుంటూ ఉండేవారు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకరోజు ఆనంద్, ఆనంది ఇంటికి చుట్టాలు వచ్చారు. వారు ఇలా అంటున్నారు, ఎందుకు మీరు కుక్కపిల్లను మరీ ఇంతలా చూస్తున్నారు అని అంటారు. లేదండి, మేము దీనికి ఇంజెక్షన్స్ అన్నీ ఇప్పించాము అని చెప్తారు. అయినా సరే ఎందుకు పిల్లలతో సమానంగా కూర్చోబెట్టి చూసుకుంటున్నారు అని అంటారు. ఒకవేళ మీ పిల్లల్ని అది కరిస్తే అని అంటారు. చుట్టాల మాట విన్న ఆనంద్, ఆనంది కూడా ఇద్దరు ఇలా అనుకుంటారు. ఈ రోజు నుండి మనం కుక్కని తీసుకువెళ్ళి బయట గేటు దగ్గర కడదాం అని అనుకుని అలాగే కడతారు. పాపం అది చాలా ఏడుస్తుంది. నన్ను ఎందుకు ఇంత దూరం పెట్టారు, ఇప్పటి వరకు చాలా బాగా చూసుకున్నారు కదా అని చాలా బాధపడుతూ ఉంటుంది. దానికి తినడానికి ఏమి పెట్టినా సరే ఆ బాధతో తినేది కాదు. ఒకరోజు నైటు ఒక దొంగోడు ఇంటికి వస్తాడు. వాడిని చూసి ఆ కుక్క చాలా గట్టిగా అరిచి కరుస్తుంది వాడిని. ఎందుకు ఇలా అరుస్తుందా అని బయటకు వచ్చి చూసేసరికి దొంగోడు కనిపిస్తారు. అప్పుడు ఇలా అనుకుంటారు, పాపం మన కుక్క మన దగ్గర చాలా విశ్వాసంగా ఉంది. అయినా సరే దాన్ని పాపం అది ఏడుస్తున్నా చూసుకోకుండా దాన్ని బయటకు కట్టేసి తప్పు పని చేశాము. అలా కాకుండా మనకి మన పిల్లలకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదును. అప్పటికి ఎవరికి ఏ ఇబ్బంది ఉండబోదును అని అందరూ బాధపడి అప్పుడు నుండి వాళ్ళందరూ కూడా దాన్ని చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టారు. మళ్ళా అప్పుడు నుండి ఆ కుక్క కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనలో చాలామంది వేరే వాళ్ళు చెప్పిన మాటలు బాగా వింటూ ఉంటారు. వేరే వాళ్ళు చెప్పే మాటలు చాలామంది జీవితాలని పాడు చేస్తూ ఉంటాయి. ముందుగా మనం గ్రహించుకోవాలి, అసలు వాళ్ళు చెప్పేది నిజమేనా అని మనకు కనీసం తెలివితేటలు మనకు ఉండాలి. ఇటువంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.